ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనకి మే 30వ తారీఖున కాలభైరవ అష్టమి ఉందంటున్నారు గురుగారు. అయితే ఇప్పుడు కాలభైరవుని ఏ విధంగా ఆరాధిస్తే మంచిదంటారు? ఒకవేళ ఆరాధిస్తే ఎలాంటి ఫలితం అనేది ఉంటుంది మనకి? కాలరూపాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవః ప్రచోదయాతు. భై అంటే అనవటం, రవం అంటే గట్టిగా అశబ్దం పేరు. భైరవం, భై అన్నప్పుడు ఏమవుతుంది? ఒక శబ్దం వస్తుంది కదా. అందుకనే శునకాలని భైరవుడు అని పిలుస్తారు. అలానే కాలభైరవుడు కాలస్వరూపుడు, కాలానికి అతీతమైనటువంటి వాడు కాలభైరవుడు. మనం ఒక సంకల్పం చేసుకుంటాం, ఈ సమయానికి పని కావాలి, ఈ సమయానికి పని చేద్దాం అని అనుకుంటాం కదా. వాటన్నిటిని కూడా ముందుంచి నడిపించేటువంటి శక్తే కాలభైరవ. ముఖ్యంగా కాలభైరవ ఆరాధన అనేది చాలా విశేషంగా ఉంటుంది. మనకి కాశీకి వెళ్తాం అంటే మన హిందువులందరికీ కూడా అత్యున్నతమైనటువంటి ఒక పుణ్యధామం ఏదైనా ఉంది అంటే కాశీ కదా. కాశ్చాంతం మరణాన్ముక్తి అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ కాశీ విశ్వనాథుడు ఉండేటువంటి అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఒక ప్రదేశం కాశీ పట్టణం అంటారు. ఒక మాట చెప్పాలంటే కాశీ పట్టణం అంత పెద్ద పట్టణం మన భారతదేశంలో ఉండేది కాదు ఒకప్పుడు. కొన్ని వందల యోజనాల విస్తీర్ణం, యోజనము అంటేనే చాలా దూరం, కొన్ని మైళ్ళ వ్యాపించి ఉన్నటువంటి ఒక పెద్ద నగరం అది కాశీ మహానగరం అనేది. ఈ కాశీ మహానగరానికి క్షేత్రపాలకుడు ఎవరు అంటే కాలభైరవ. కాశీ క్షేత్ర నివాసించ కాలభైరవ దర్శనం అని చెబుతూ ఉంటాం కదా. అంటే విశ్వనాథుణ్ణి ఉండేటువంటి దివ్యమైనటువంటి ప్రదేశాన్ని పరిపాలించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు కాలభైరవుడు. అంటే సాక్షాత్ పరమేశ్వర స్వరూపమే కదా ఆయన. అందుకనే కాశీ యాత్ర చేసి వస్తారు. ఇప్పుడంటే ఉదయం ఫ్లైట్ ఎక్కి సాయంత్రానికి అక్కడ దర్శనం చేసుకోమని రాత్రికి వచ్చేస్తున్నాం. కానీ అప్పట్లో రోజులు అయ్యేటి అంటారు. అసలు రోజులు కూడా కాదు నాన్న. పూర్వకాలంలో కాశీకి పోయినా కాటికి పోయినా ఒకటే. కాశీకి వెళ్తున్నాడు అంటే ఉండేటువంటి బాధ్యతలన్నీ కూడా నివర్తించుకొని, పిల్లల పెళ్ళిళ్ళు, మనవాళ్ళు మనవరాళ్ళు ఇవన్నీ నివర్తించుకొని నడుచుకుంటూ కాశీకి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ కాశీకి పోతే అక్కడ చనిపోవడమే. వాడు చనిపోయిన సంగతి కూడా ఎవరన్నా చెప్తే తెలియాల్సిందే. అప్పట్లో ఈ ఫోన్లు గీళ్ళు కూడా ఏం లేవు కదా, ఉత్తరాల ద్వారా ఇట్లా వాటి ద్వారానే తెలిసేది. అలాగా కాశీలో చనిపోతే కాశ్చాంతు మరణాన్ముక్తి అనేటువంటి ఒక శాస్త్రం ఉంది. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నట్టున్నాం ఈ విషయం గురించి. కాశీలో సాక్షాత్ పరమేశ్వరుడు ఒక జీవి చనిపోతూ ఉంటే ఆ జీవి కుడి చెవిలో రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. మరుజన్మ కూడా ఉండదు. కాశ్చాంతు మరణాన్ముక్తి, మరుజన్మ అనేది లేదు, ముక్తి కాశీలో చనిపోయినటువంటి వాళ్ళకి. కొంతమంది ఏంటంటే కాశీకి వెళ్తారు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అక్కడే ఏదో ఆశ్రమంలోనో ఏదో రూమ్ తీసుకొని అక్కడే భోజనాలు చేసుకుంటూ పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు, అక్కడే చనిపోదామని. చివరి క్షణంలో ఒకసారి అనిపిస్తుంది, మనం 3 ఏళ్ళు అయింది కదా, ఒక్కసారి ఇంటి దాకా వెళ్ళేసి పిల్లలు ఎలా ఉన్నారో చూసొద్దామని. కరెక్ట్ ఇంటి ముందుకు వచ్చిన తర్వాత చనిపోతుంది. ఒక సామెతను చూసారా, ఇంత బతికి ఇండియాకి తెచ్చారు అని. ఇదే అన్నమాట దీనికి వస్తుంది. కాశీలో చనిపోదామని చెప్పి ఒక ఆశతో వెళ్ళి ఇంటి దగ్గరకు వచ్చేసరికి చనిపోతుంది. కొంతమంది నిజంగా మహానుభావులు కాశీకి అనుకోకుండా దర్శనం కోసం మాత్రమే వెళ్ళేసి మరలా వద్దామనుకునేటువంటి వాళ్ళు కాశీలో చనిపోయేటువంటి వాళ్ళు కూడా చాలా మంది. అది సహజ మరణం. మనం కావాలని అక్కడ వెళ్ళి ఉండడమా ఇదంతా తర్వాత సంగతి. పరమేశ్వరుడి సంకల్పంతో మనం అనుకోకుండా అక్కడికి వెళ్ళి సహజమైనటువంటి మరణం పొందితే అది నిజంగా పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటుంది. మరలా ముక్తి, ఈ జన్మానంటూ ఏమీ ఉండదు, ముక్తి తప్పితే మనకి. అలాంటి కాశీ క్షేత్రాన్ని పరిపాలించేటువంటి వాడు కాలభైరవుడు. కాలభైరవుడికి ప్రతి నెల కూడాను కృష్ణపక్షం అంటే అమావాస్య ముందు వచ్చేటువంటి అష్టమి, బహుళ అష్టమి, దాన్ని అనఘాష్టమి అంటాం, కాలభైరవ అష్టమి అని కూడా పిలుస్తూ ఉంటాం. కాలభైరవుడి జన్మదినం అష్టమి రోజున జరిగింది కాబట్టి ప్రతి నెల వచ్చేటువంటి, ఇప్పుడు మనకు మాస శివరాత్రి, మహాశివరాత్రి, అలానే సంకటహర చతుర్థి,
మరలా సంకటహరిత చూసి అసలైనటువంటిది ఒకటి వస్తుంది. కాబట్టి ఇలాగే ఈ కాలభైరవాష్టమి ఏదైతే ఉందో ప్రతి నెల బహుళ అష్టమి రోజున కాలభైరవుడికి ఉపాసన చేసిన, పూజ చేసిన, ధ్యానం చేసిన, కాలభైరవ అష్టకం చదివిన, కాలభైరవుణ్ణి దర్శించుకున్న సకల పాప నివృత్తి కలుగుతుంది తప్పనిసరిగా. ముఖ్యంగా నరఘోష. ఇప్పుడు ప్రతి మనిషికి ఉండేటువంటి సమస్య నరఘోష. నరఘోష. ఆర్థిక సమస్యలు, వివాహం, సంతానం, ఉద్యోగం, వ్యాపారం, చేస్తున్న వృత్తిలో ఎదుగుదల లేకపోవటం, పిల్లలు మొండిగా తయారవ్వడం, జ్ఞానం లేకుండా పిల్లలు పుట్టడం, అంటే మానసికమైనటువంటి పెరుగుదల లేకుండా పుట్టడం, అలాగే పిల్లలు మొండి వైఖరితో వ్యవహరించడం, దుర్వ్యసనాల పాలవ్వడం. ఇక్కడ చాలా మందికి, అంటే దీంట్లో ఒక చిన్న నీతి చెప్తాను. చెప్పండి. కాలభైరవుడికి ఇష్టమైనటువంటి ద్రవ్యం ఏమిటి అంటే మద్యం. కాశీలో కూడా మద్యం ఇవ్వడం అంటారు. ఇక్కడ మనకి ఉజ్జయిని మహంకాళేశ్వర టెంపుల్ దగ్గరలోనే మహాకాలభైరవ టెంపుల్ ఉంది. ఒక గుడి చుట్టూ లిక్కర్ షాప్స్ ఉండేటువంటి ఏకైక దేవాలయం అది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఒకటే దేవాలయం ఉంది, అది ఒకటే ఉంటుంది. దేనికంటే లిక్కర్తోనే హారతి ఇస్తారు. ఒక ప్లేట్లో పోసేసి స్వామివారి మూర్తి దగ్గర పెడితే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని తీర్థంగా ఇస్తూ ఉంటారు అక్కడ. మరి ఆయనే మద్యం తీసుకుంటాడు, దుర్వ్యసనాలు ఎట్లా పకడతాడు అంటే, మనకుండేటువంటి సకల దుర్వ్యసనాలు కూడా ఆయనే తీసుకొని మనకి సద్బుద్ధిని సద్గుణాన్ని ఇచ్చేటువంటి ఒక త్యాగమూర్తి కాలభైరవ్. చాలా మంది అదే అంటుంటారు, ఆయనే తాగుతుంటాడు మనకెట్లా పోతాయి అలవాట్లు అంటే. అవునా? అరే మీకొద్దు, మీ భారాన్ని నేను మోస్తాను అని చెప్పి ముందుకు వచ్చేటువంటి వాడే కాలభైరవుడు. ఈ సంకల్ప సిద్ధి అన్నీ కూడాను కాలభైరవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఇట్లాంటి వాటన్నిటికీ కూడా విముక్తి ఎవరు, ఒక పరిహారం, ఒక దేవత కావాలి అంటే కాలభైరవుడు మాత్రమే. అలానే ఇప్పుడు మన మనసుకి ఏదైనా భయం వేసినా, ఏదైనా ఎక్కువగా ఆంజనేయ స్వామిని తలుచుకోమని అంటారు. కానీ అంతకుమించి కాలభైరవుని తలుచుకుంటే మంచిదని అంటారు, ధైర్యం వస్తుంది అంటారు. ఇంకా చాలా మంచిది. నిజంగా మీకు ప్రకాశం జిల్లాలో భైరవ కోన అని ఒక ఊరుంది. మీరు చాలా మంది వీడియోస్ అవి కూడా చూసి ఉంటారు. అక్కడ నేను ఒకసారి వెళ్ళాను, భైరవ కోన వెళ్ళాను. ఉపాసన, నేను కాలభైరవ ఉపాసన చేస్తుంటాం, అమ్మవారి ఉపాసన చేస్తుంటాం కాబట్టి భైరవ కోన చూద్దాం. అక్కడ త్రిముఖ దుర్గాదేవి దేవాలయం ఉంటుంది భైరవ కోనలో, లోపల కొండలో చూద్దామని చెప్పి వెళ్ళాను నేను. అక్కడ చాలా మంది ఇప్పటికీ కూడాను శ్రీశైలం నుంచి అటు నుంచి వచ్చి జపం చేసుకుని తపస్సు చేసుకునేటువంటి మునులు వీళ్ళందరూ కూడా చాలా మంది తిరుగుతూ ఉంటారు, లోపల ఉంటారు. ఒకసారి సందర్శించుకొని వద్దామని చెప్పి ఉద్దేశంతో వెళ్ళాను. నేను ఆ ఊరికి వెళ్ళటం మొట్టమొదటిసారి బస్సు దిగాను, నాకు దారి తెలియదు. అక్కడి నుంచి ఒక శునకం నాకు భైరవ కోన వరకు దారి చూపించింది. అంటే సాక్షాత్ కాలభైరవుడే మనకు వచ్చి మన దగ్గర ఉండి ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తున్నాడు. అంతకు మించి అదృష్టమే ఉంటుంది. అంటే కాలభైరవుడు ఆరాధన చేయడం ద్వారా అంత దగ్గరగా మనకి క్లోజ్ అవుతూ ఉంటాడు, మనకి అడిక్ట్ అవుతూ ఉంటాడు, మనం ఆయనకి అడిక్ట్ అవుతాం. చూడండి, నిజంగా కాలభైరవుడికి ఏదైనా పూజ చేసిన తర్వాత అలవాటు అయిపోతే అస్సలు వదిలిపెట్టారు. ఆయన మందు తాగటం ఎంత వ్యసనంగా మనం చూస్తున్నామో, మనకు ఉండేటువంటి వ్యసనాలను ఆయన తీసుకొని వ్యసనపరుడు అవుతున్నాడు. ఆయన భక్తిలో వ్యసనం పొందుతాం మనం. ఆయన లేకపోతే మనం ముందు ఇంకో అడుగు వేయలేమేమో. ప్రతి ఒక్క దానికి కూడాను కాలభైరవుడు అనుగ్రహంతోనే మనం చేస్తున్నాము అనేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసం. అలానే ఆయనకి మొత్తం దత్తత వెళ్ళిపోతాం, ఆయనకి అడిక్ట్ అయిపోతాం ఆయనకి. అంత గొప్ప ఆరాధన కాలభైరవ ఆరాధన. కాలభైరవ అష్టమి రోజున ప్రొద్దున్నే లేచి స్నాన సంధ్యావందనాలు ఇవన్నీ పూర్తి చేసుకుని సాయంకాలం వరకు ఉపవాసం, అంటే మితాహారం, ఏదైనా ఆహారం తీసుకుని ఈ కాలభైరవ అష్టమి రోజున సాయంకాల సమయంలో ఇక్కడ నా దగ్గరలో కాలభైరవ దేవాలయాలు ఉంటే వెళ్ళండి. చాలా తక్కువ ఉన్నాయి, నా హైదరాబాద్ కానీ చాలా తక్కువ ఉన్నాయి. ఈ కాలభైరవ దేవాలయానికి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఒక పుష్పాండం, అంటే బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, బూడిద గుమ్మడికాయ ఒకటి తీసుకుని వెళ్ళి దాన్ని సగానికి కరెక్ట్గా సగానికి కట్ చేసుకొని ఒక చాకు పెట్టేదన్నా దాంట్లో ఉండేటువంటి గుజ్జు మొత్తం తీసేసి కొంచెం బోర్లు ఇచ్చేస్తే ఆటోమేటిక్గా లోపల ఉండేటువంటి ఆ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది కదా. అయిపోయిన తర్వాత దాని పైన చక్కగా గంధం పూసి కుంకుమ బుట్లు పెట్టి చుట్టూ కూడా రెండు భాగాలు అవుతున్నాయి కదా కట్ చేస్తే, రెండు భాగాలకి బయట కూడా చక్కగా పసుపు పూసి బుట్లు పెట్టి
లోపల భాగంలో కూడా కొద్దిగా పసుపు పూస్తే వాటర్ రావడం అనేది తగ్గిపోతుంది. ఉమ్, మొత్తం పసుపు పూసేసి దాంట్లో నువ్వుల నూనె పోసి, లేదా అవకాశం ఉంటే ఆవు నెయ్యి, ఉమ్, లేదు ఇంకా మోస్ట్ పవర్ఫుల్గా మనకి వర్కౌట్ అవ్వాలి, ఇంకా అనుకున్న పనులు తొందరగా వెళ్ళాలి అనుకుంటే ఆవ నూనె అవును ఆవ నూనె దాంట్లో పోసి ఒక విస్తరాకు తీసుకుని ముందుగా దాంట్లో ఉప్పు, ఆ ఉప్పు మీద ఈ దీపం, 2 ప్లేట్లు, 2 విస్తరాకులు, రెండిట్లో ఉప్పు పోసుకుంటాం, 2 దీపాలు పెడతాం. కాలభైరవుడు ఎదురుగా పెట్టి స్వామివారికి ఎర్ర అక్షతలతో, రక్తాక్షతలు అంటాం కదా, కుంకుమ కలిపినటువంటి అక్షతలతో అష్టోత్తరం పూజ చేసి, లేదా ఎర్రటి పుష్పాలతో స్వామివారికి పూజ చేసి, వడలు మనం తినేటువంటి వడలు ఉంటాయి కదా, మినప వడలు, ఒక 27 కానీ 54 కానీ 108 కానీ ఒక మాలగా కట్టుకొని వెళ్ళి స్వామివారికి సమర్పించి, ఇలా ఒక 5 కానీ 11 కానీ ఒక అష్టములు పెట్టుకుంటే మనం ప్రతి నెల బహు అష్టములు, ఒక 5 అష్టములు 5 నెలలు లేదా 11 నెలలు ఒక నియమంగా పెట్టుకొని ఒక సంకల్పం కోసం మనం చేశాము అంటే ఆ సంకల్పం 100% నెరవేరు. అంటే ఇదే విధంగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి. ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో కాలభైరవుడు ఫోటో పెట్టుకోవచ్చు. దాంట్లో పరమేశ్వరుడే. నిజంగా మాట చెప్పాలంటే కాశీకి వెళ్తే కాలభైరవుడు ఫోటో తప్పనిసరిగా కొనుక్కొచ్చుకుంటారు. ఇంట్లో ఉండవచ్చు. ఆయన ఉండడం ద్వారా ఇంటికి రక్షణ కలుగుతుంది, నరఘోషలు దూరం అవుతాయి, ఇంట్లో కుటుంబ పరిస్థితి చక్కగా ఉంటుంది, భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి గొడవలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఆయన ఫోటో పెట్టుకుని ఆయన ఫోటో ముందైనా ఈ విధంగా చేసుకోవడం. సాయంకాలం ప్రదోషకాలం 5:45 దగ్గర నుంచి 6:30 లోపల ఈ విధంగా చేస్తూ ఆ ప్రసాదాన్ని, వడలి ప్రసాదాన్ని మనం తీసుకొని నలుగురు పంచగలిగితే నిజంగా కాలభైరవుడు అనుగ్రహం చేత నేను ఇది చాలా మంది చేత చేయిస్తున్నాను. చేయించిన అంటే అది చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అనుభవం చేస్తుంటే నాకే ఒక మెరాకిల్ లాగా అనిపిస్తుంది. ఎంత శక్తివంతంగా ఇది తొందరగా వాళ్ళ పనులు అవుతాయా. ఒకళ్ళైతే నిజంగా వ్యాపారం చేస్తున్నారమ్మా, కాంట్రాక్టర్, వాళ్ళు దాదాపు చితికిపోయి ఇప్పటికీ ఒక 8 సంవత్సరాల పైన అవుతుంది. బాగా ఉండేటువంటి, ఆర్థికంగా బాగుండేటువంటి వాళ్ళు బాగా చితికిపోయారు. ఇది చేయండి అమ్మా బాగుంటుందని చెప్పి ఇప్పటికి నేను దాదాపు 1 సంవత్సరంన్నర క్రితం చెప్పాను. వాళ్ళు అనుకున్న పనులు అయినాయి, చక్కగా పనులు అవుతున్నాయి. ఆవిడ మాత్రం అది వదిలిపెట్టడం. ఇందాక చెప్పా కదా, ఎడిక్ట్ అయితే వదిలిపెట్టమని. ఆవిడ ఎడిక్ట్ అయిపోయింది. ప్రపంచంలో ఏ రోజు ఎక్కడున్నా బహుళ అష్టమి రోజున మాత్రం మా దేవాలయానికి వస్తుంది. చక్కగా మన దేవాలయానికి కాలభైరవుడు ఉంది, కూష్మాండ దీపం పెడుతుంది. ఆవిడతో పాటు దాదాపు 20 మందిని తీసుకొస్తున్నారు. కూష్మాండ దీపాలు పెరుగుతున్నాయి. సో దానివల్ల మంచి ప్రభావం ఉంటుంది. నిజంగా చాలా మంచి, అంటే త్వరితగతిన మన సంకల్ప సిద్ధి చేసుకోవడానికి సులువైనటువంటి మార్గంగా చెప్పాలి. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.